హాయ్, దిస్ ఈజ్ బత్తుల ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. ఇప్పుడే తాజాగా నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' సినిమా చూసొచ్చాను. సినిమా గురించి చెప్పాలంటే ఏం గొప్ప సినిమా ఏం కాదు. మామూలు రొటీన్ సినిమా. ఈ మధ్య కాలంలో వస్తున్న హీరో ఎలివేషన్ సినిమా ఇది. హీరో తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి బుర్ర ఉండదు. ఈ హీరోనే కథ మొత్తం లీడ్ చేసేది హీరోనే. మిగతా వాళ్ళకుండే ఏముండదు. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, హీరోయిన్ కూడా ఇందులో ఏం లేదు. అయితే ఈ కథ 'రాబిన్ హుడ్' అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే, మామూలుగా 'రాబిన్ హుడ్' అనే ఆయన మంచి హీరో కదా! అంటే పెద్దవాళ్ళను దోచుకొని పేదవాళ్ళకి పెడతారనమాట. బాగా డబ్బును ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకి పెడతారు. అదే కాన్సెప్ట్‌లో ఈ సినిమా కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక అనాథాశ్రమంలో. దానికి శుభలేఖ సుధాకర్ ఆయన పెద్దాయన. ఆయన నడుపుతా ఉంటాడు. అంత పిల్లలుంటారు. వాళ్ళకు సరిగ్గా తిండి ఉండదు. అందరూ వచ్చి అక్కడికొచ్చి పబ్లిసిటీ చేసుకొని పోతా ఉంటారు. వాళ్ళ బాధలనన్నీ గుర్తించి ఈ 'రాబిన్ హుడ్' అనే ఇతను కూడా కుర్రోడే. అక్కడ అనాథాశ్రమంలో పెరుగుతున్న కుర్రాడే. అయితే ఇతను చిన్నప్పటి నుంచే తెలివితేటలు ఉపయోగించి డబ్బులు తీసుకొనొచ్చి ఆ అనాథాశ్రమం పిల్లలు తన సహా విద్యార్థులు అనుకోవచ్చు. సహా హాస్టల్ మేట్స్ అనుకోను. వాళ్ళకు ఫీడింగ్ ఇచ్చే దశగా ఎంత ఎదుగుతాడంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఒక పెను సవాలుగా మారుతాడు. అంతవరకు బాగానే ఉంది కథ. అక్కడి నుంచి హీరోయిన్ ఎంట్రీ, శ్రీలీల ఎంట్రీ. ఆమె ఎక్కడనో ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆమె ఇండియాకొస్తది. ఇండియాకొచ్చినప్పుడు చాలా నాటకీయంగా, చాలా మలుపులు తిరుగుతుంది కథ. అంత ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ మధ్య వస్తున్న సినిమాల మూస ధోరణి చూసుకుంటే ఏంటి, ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక అనాథ అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఒక మాఫియాను పట్టుకుంటాడు. పట్టుకొని వాడిని కొట్టుకొని వచ్చి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఆ కథ లాంటిదే ఇది కూడా. దీనిలో ఏం పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలేం లేవు. సబ్జెక్టు పరంగా తీసుకున్నా కూడా కథ చాలా వీక్. వాడెవడో గంజాయి తోటలు వేసి అమ్ముతుంటారు రుద్రవరం అనే ఊర్లో. ఆ ఊరికి ఆ అమ్మాయి హీరోయిన్కి ఏదో సంబంధం ఉంటుంది. ఆ అమ్మాయిని కాపాడడానికి ఈ హీరో బయలుదేరి వస్తాడు. దానికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. చాలా పేలవంగా ఉంది కథ. నితిన్ యాక్షన్ విషయానికి వస్తే చోచో పర్లేదనిపించింది. ఆ వెన్నెల కిషోరు, రాజేంద్ర ప్రసాద్, ఆ కామెడీ, కొన్ని కొన్ని డైలాగులు అక్కడక్కడ ఎందుకు మరి బాగాలేక నవ్వారో, బాగుండి నవ్వారో థియేటర్లో ప్రేక్షకులు నవ్వారు. అంతకు మించి సినిమాలో గొప్పగా చెప్పుకునే పాయింట్ ఏం లేదు. అయితే ఫోటోగ్రఫీ, అద్భుతమైన ఫోటోగ్రఫీ. చాలా గొప్పగా సాంకేతిక విలువలు అందులో కనిపిస్తాయన్నమాట. ఇంకా చెప్పుకోదగ్గ ఏంటంటే పెద్ద సంగీతం పెద్దగా ఏం ప్రభావం చూపలేదు. పాటలున్నాయి. రెండో మూడో పాటలున్నాయి. ఆ పాటలు కూడా అంత ఆకట్టుకునే విధంగా ఏం లేవు. ఏదో అనవసరంగా కథకడ్డముచ్చాయే పాటలు అనిపిస్తుందన్నమాట. టోటల్‌గా ఈ సినిమా యావరేజ్ కూడా కాదు. బిలో యావరేజ్ సినిమా. మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎందుకని ఇలాంటి సినిమా తీశారో అర్థం కాదు. అంటే ఈ మూస ధోరణి, ఈ ఏదైతే హీరో మాత్రమే ఉంటాడు, హీరో మాత్రమే వీరుడు, మిగతా వాళ్ళు దేనికి పనికిరాదు అని చెప్పే ఈ మూస ధోరణి పోవాలి. ఇప్పుడు చూడండి 'కోర్టు' సినిమా వచ్చింది. 'కోర్టు' సినిమాలో ప్రియదర్శన్ సెకండ్ హాఫ్ ఎంత బాగుంటుంది. కథ మీద నడిపించండి ఈ సినిమాలు. అంతేగాని ఎంతసేపు హీరో ఎలివేషన్, హీరో ఎలివేషన్, హీరోకి ఒక హీరోయిన్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ శ్రీలీలకు ఆయనకు పెద్ద రొమాన్స్ ఏమీ లేదు. అంటే ఇతని ఊహల్లో డ్రీమ్ సాంగ్స్ ఉంటాయి కానీ వాళ్ళు చివరికి ప్రేమించుకుంది లేదు, ఏం లేదు. ఆ రొమాన్స్ సీన్స్ ఏం లేవు. ఇతను ఆ అమ్మాయికి సెక్యూరిటీగా వస్తాడు. అది కూడా చాలా నాటకీయంగా. అంటే ఏమేమో మలుపులు, ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. అటని చూసి ఆడియన్కి ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందంటే అట్లాంటివి ఏం లేవు. కామెడీ అంటే కామెడీ తీరు మారిపోయింది అసలు. ఏదో 2 డైలాగులు చెప్పుకొని కికి అని నవ్వుకొని వాళ్ళకి వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కానీ చాలా కృతకంగా ఉంది అతని యాక్టింగ్. ఎట్లంటే స్క్రీన్ మీద నుంచి ఎప్పుడు పోతాడా అన్నట్టుంది అతను చేసే ఓవర్ యాక్టింగ్. అతను ఒకప్పుడు మంచి యాక్టరే కానీ ఈ సినిమాలో చాలా ఓవర్ యాక్టింగ్ చేశాడు. వెన్నెల కిషోర్లో కూడా ఏం పసలేదు. ఏదో అంటే మొనాటినిగా చెప్పిందే చెప్పి చేసిందే చేసి, అంతేగాని కామెడీలో కూడా కొత్తదనం లేదు. ఇంకా మన ఆయన ఉన్నాడు కదా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఆయన ఎందుకు వస్తాడో శివరాకర్లో వస్తాడు. వచ్చి టుపా టుపా అని ఇద్దరు కాల్ చేసి బికినీలు వేసుకున్న అమ్మాయితో అలా 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 డ్యాన్స్ చేసి 2 డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సినిమాలో మళ్ళీ ఏది పార్ట్ 2 ఏదో చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. టోటల్గా ప్రేక్షకుడు
అంటే వాళ్ళు చేసిన పబ్లిసిటీ అంత గొప్పగా ఏం లేదు. ప్రేక్షకుడు ఆశించి సినిమాకి పోతే నిరాశ ఎదురవుతది దాంట్లో. అంటే ప్రేక్షకుడిని రంజింపజేసే అంశాలు ఏమి లేవు. మొటాటని సినిమా. చాలామంది హీరోలు 'రవితేజ', 'జూనియర్ ఎన్టీఆర్', 'మహేష్ బాబు' వీళ్ళంతా ఒక మారుమూల గ్రామం నుంచి పోయి ఒక ఇంటర్నేషనల్ డాన్‌ను పోయి కొట్టుకొనొస్తారు. ఈ సినిమాలో ఏందంటే ఇంకా దరిద్రం ఏందంటే వాడు విలను చాలా క్రూరంగుంటాడు. ఆ విలన్ గట్టిగా కరుచుకుంటే చచ్చిపోతాడు. మామూలు హీరో. అంత వీక్‌గా ఉంటాడు. ఆ విలనే కాదు, ఆ రౌడీలందరినీ ఒక్క దెబ్బతో మట్టుమరుంచడం. పటా పటా పటాపట కొట్టడం. అసలు ఒక దెబ్బకి పడిపోతారు వాళ్ళు. వాడు పొరపాటున ఒక దెబ్బ పడిందనుకో, ఈ హీరోనే చచ్చిపోతాడు. అట్లుంటారు మనుషులు. అంటే కథ ఎలివేషన్ కోసమని వీళ్ళు విలన్ చాలా క్రూరంగుండాలి. ఆ క్రూరమైన విలన్‌ను కొట్టాలి. సహజత్వం ఎక్కడుంది ఇక్కడ? అంతా అసహజంగా, కృతకంగా ఉంది సినిమా. టోటల్‌గా ఈ సినిమా చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే, మైనస్‌లే ఎక్కువున్నాయి. ప్లస్‌లు చెప్పుకోవాలంటే ఫోటోగ్రఫీ కోసం వెళ్ళొచ్చు. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉన్నది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది అనమాట. చాలా బాగా తీశారు. ముఖ్యంగా శ్రీలంక అందాలను, ఆ ఫారెస్టు, ఆ రివరు, ఒక చిన్న న నదీ పరివాహక ప్రాంతము, అవన్నీ చాలా ఉన్నా గూడా కథలో విషయం లేనందువలన సినిమా ఎలా ఉంటుంది అని చూసే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. అంటే విశ్లేషకులు అలాంటి వాళ్ళు ఉంటారు గదా! సరే ఏదో ఒకటి చూద్దామని. సినిమా 'రాబిన్ హుడ్' కథలు చదివిన వాళ్ళు, 'రాబిన్ హుడ్' గురించి తెలిసిన వాళ్ళు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితారు. ఇది సినిమా గురించిన రివ్యూ.